ఈరోజు మెంతికూర పప్పు చేస్తున్నానండి. మెంతికూర పప్పు కానీ అదిగో ఆకు కోసుకుంటున్నాను. పప్పు నానబెట్టుకొని కందిపప్పు వేసాను అనమాట. కాసిని గిన్నెలో, కుక్కర్ గిన్నెలో మెంతికూర కోసుకుంటున్నాను అనమాట. అదిగో కొంచెం మెంతికూర మాట్లాడాలన్నమాట. అదిగో మెంతికూర కోసుకుంటున్నా. ఇప్పుడు మెంతికూర పప్పు చేద్దామని మెంతికూర కోసుకుంటున్నా. కందిపప్పు వేసాను కుక్కర్ గిన్నెలో. ఈరోజు మెంతికూర పప్పు చేద్దాం అనుకొని చేస్తున్నాను అనమాట. ఫ్రెష్గా బాగుందండి. కట్ట 10 రూపాయలు తీసుకున్నాడు. చాలా బాగుందన్నమాట ఫ్రెష్గా. అది కోసుకుంటున్నాను అనమాట నేను ఇవాళ పప్పు చేద్దామని. బాగా నీట్గా పెద్ద ముదురాకు చక్కగా ఉందండి. ఆకు మాత్రం చాలా బాగుంది. బాగా శుభ్రంగా కడగాలండి. నీళ్ళల్లో వేసి కోసాను. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొచ్చుకొని శుభ్రంగా నీళ్ళల్లో వేసి కడగాలన్నమాట. ముందు మెంతికూర పప్పుకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు 2 అన్నీ కోసుకోవాలన్నమాట. దాంట్లో వేసి బాగా నీళ్ళు పోస్తే శుభ్రంగా వచ్చుద్ది అన్నమాట. నీట్గా మంచినీళ్ళు పోసి బాగా శుభ్రంగా కడిగేస్తే అట్లా బాగా శుభ్రంగా కడిగేసాను. కందిపప్పు కొంచెం వేసుకొని నానబెట్టాను అనమాట. నీళ్ళు పోసి కందిపప్పు వేసి కుక్కర్ గిన్నెలో పప్పు కూడా బాగానే ఉడుకుతుందండి. ఆ పప్పు మంచి పప్పే. బాగా శుభ్రంగా నీట్గా కడిగేసి ఆకుకూర కూడా అందులో వేసేసాను అనమాట. శుభ్రంగా కడిగేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కలిపి కోసేసుకున్నాను దాంట్లోనే, కుక్కర్లోనే. కొంచెం పసుపు వేసుకొని ఇంకా పొయ్యి మీద పెడతాను అనమాట. దాన్ని అన్నీ రెడీ చేసి కుక్కర్లో పెట్టానండి. కందిపప్పు, ఆకుకూర ముక్కలు అన్నీ పొయ్యి ముట్టించి దాని మీద పెట్టి కొద్దిగా పసుపు వేసాను అనమాట. కొంచెం పసుపు వేసి ఇంకా మూత పెట్టేసాను అనమాట కుక్కరు. అలా మూత పెట్టేసేసి 4-5 విజిల్స్ వచ్చిందాకా ఉంచుకోవాలన్నమాట దాన్ని పొయ్యి మీద. 4-5 విజిల్స్ వచ్చిందాకా ఉంచితేనే పప్పు బాగా మెత్తగా ఉడుకుద్ది అనమాట. భలే ఉడుకుద్దండి. ఆ కుక్కర్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. పప్పు కూరకైతే బాగా మెత్తగా లక్క అయిపోద్ది అనమాట. యువతల పొయ్యి మీద ఒక 3 గుడ్లు వేసాను అనమాట. పప్పు కూరలో నంచుకోవచ్చులే అని 3 గుడ్లు యువతల పొయ్యి మీద వేసాను. ఉడుకుతున్నాయి అవి కూడా. ఆకుకూర పప్పులో నంచుకొనైనా నంచుకోవచ్చులే, కూర వండినా ఉండకపోయినానని ఉడకబెట్టాను అనమాట. గుడ్లు ఉడుకుతున్నాయి అనమాట. యువతలేమో పప్పు ఉడుకుతుంది, ఆకులేమో కోడిగుడ్లు ఉడుకుతున్నాయండి పొయ్యి మీద. పప్పు ఉడికింది. తిరగమాత వేసుకోవాలన్నమాట పప్పుకి. బాగానే ఉడికిందండి పప్పు. దానికి తిరగమాత పెట్టాను అనమాట. కొంచెం ఎనుపుకొని తిరగమాత పెట్టాను అనమాట. ఇక నూనె కాగింది. ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయలు కూడా వేసి తర్వాత కరివేపాకు
కాలిందండి తిరగమాత. తిరగమాత బాగా కాలిపోయింది. అవతల గుడ్లు కూడా ఉడికినాయి అన్నమాట. తిరగమాత తీసి పప్పులో పోసేసాను అనమాట. తిరగమాత అయిపోయింది పప్పు కూరకి. కొద్దిగా పెసరపప్పు నానేసుకున్నానండి. నాకు ఒక దోశ వేసుకుందామని కొంచెమే ఉంటే ఆయన చేలో తింటానన్నాడు. అక్కడ దగ్గరలో టిఫిన్లు ఉంటాయి అన్నమాట తోట దగ్గర. ఆయన అక్కడ తింటానంటే కొంచెం పెసరపప్పు ఉంటే కొద్దిగా బియ్యం నేను వేసుకున్నాను అనమాట. మిక్సీలో వేసుకుందామని దోశ. ఇంకా అది మిక్సీకి వేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసి అది మిక్సీకి వేసి మిక్సీ పడదామని దాంట్లో వేసేసాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను పిండి. పిండి మెదిలిందనమాట, దోశ పిండి. ఇక దీసా గిన్నెలోకి వేసుకున్నాను అనమాట. బాగా మెదిగింది. ఆయన వచ్చినా కూడా ఆయనకు కూడా ఒకటి ఐదు చెరొకటి పెద్దదే అవుతుందండి దోశ. ఇంకా గుడ్లు ఉడికినాయి అనమాట. కట్టేసేసి గుడ్లు పని అయిపోయింది. ఇంకా ఆ పిండి దోశ వేసుకున్నానండి నాకొకటి. ఆయన కనుక వస్తే ఒకటి వేసి పెడతాను, లేకపోతే అక్కడే తింటానన్నాడు. పెద్దది ఒకటి వేసుకున్నాను అనమాట నేను, నాకు సరిపోయేటట్టు. పెసర దోశ. ఆకుకూర పప్పు చేసా కదండి, ఆ ఆకుకూర పప్పుతో తిన్నా కూడా భలే టేస్ట్గా అనిపించింది దోశ. నేను ఆకుకూర పప్పుతోటే తిన్నానండి. ఆయన వచ్చినాక ఆయనకు కూడా అట్లాగే పెడదాంలని నా వరకు ఒకటి వేసేసుకొని ప్లేట్లో పెట్టుకుని కొంచెం ఆకుకూర పప్పు పెట్టుకున్నాను అనమాట. అయిపోయింది దోశ వేసుకోవటం. సూపర్గా ఉంటుంది అనమాట పెసర దోశ. వేడి తినేస్తే. పప్పు కూర అయిపోయింది, పెసర దోశ కూడా వేసుకున్నాను, కోడిగుడ్లు కూడా అయిపోయినాయి అనమాట, కట్టేసేసా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.